తాజాగా జరిగిన విస్తృత స్థాయి సమావేశం అనంతరం జనసేన పార్టీని బలోపేతం చేయడానికి పవన్ కళ్యాణ్ కీలక వ్యూహాలను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే జిల్లాల్లో అధ్యక్షుల పదవీ నియామకాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ జనసేన అధ్యక్ష పదవి నియామకాలు ఊపందుకున్నాయి. అంతేకాకుండా ఈ పదవుల్లో కొత్త వారిని నియమించే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉండటంతో ప్రకాశం జిల్లాలో జనసేన పగ్గాలు ఎవరికి అప్పగిస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న రియాజ్కు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి దక్కడంతో ఖాళీగా ఉన్న ఆ స్థానాన్ని దక్కించుకోవడం కోసం నేతలు ఎక్కువగా పోటీ పడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ రేసులో ముందంజలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన కంది రవిశంకర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే తనకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే అన్ని వర్గాల వారిని సమానంగా ఆదరిస్తానని రవిశంకర్ సీనియర్ నేతలతో ప్రస్తావించారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కాపు సామాజిక వర్గానికి ఈ పదవి దక్కినట్లయితే తనకే వస్తుందన్న ధీమాని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యే దామచర్లతో పాటు మరోవైపు రియాజ్ మద్దతు కూడా రవిశంకర్కు ఉండటం, ఇక బాలినేని మద్దతు కూడా రవిశంకర్కు ఉండటం, ఇవన్నీ కూడా అతనికి కలిసొస్తుందని సీనియర్ నాయకులు భావిస్తున్నారు. నిజానికి బాలినేని రియాజ్ వర్గాల మధ్య విభేదాలు ఉండడంతో వీరంతా ఎంతవరకు కలిసి ఉంటారన్న సందేహాలు పలువురిలో కలుగుతున్నాయి. అంతేకాకుండా రియాజ్తో దామచర్ల కలవడం వల్ల రియాజ్కు వ్యతిరేకంగా ఉన్న నాయకులంతా బాలినేని వర్గంగానూ మిగిలిన వారంతా రియాజ్ వర్గంగా చీలిపోయారని వార్తలొస్తున్నాయి. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ వర్గానికి చెందిన నాయకుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి సొంతం చేసుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. జనసేన పార్టీని మరింత పటిష్టంగా మార్చుకునేందుకు సిద్ధమవుతున్న డిప్యూటీ సీఎం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా రెడీ అయిందని, అయితే తన పర్యటనను నెల్లూరులో స్టార్ట్ చేసి చిత్తూరు మీదుగా రాయలసీమ జిల్లాల్లో పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అందుకోసమే దానికంటే ముందుగానే జిల్లాలో సమర్థవంతమైన నాయకులను అధ్యక్షులుగా నియమిస్తే తనకు పర్యటనలో సపోర్టుగా ఉంటారని ఆలోచిస్తున్నారట. అయితే జన సైనికులు మాత్రం ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవిలో ఎవరిని నియమించినా మాకు సమ్మతమని చెబుతుండగా పార్టీ అధినేతతో పాటు అధిష్టానం కూడా ఆలోచించి ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తారో వేచి చూడాలి మరి.